కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ మండల కార్యకర్తలతో సమావేశం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అమ్ముడైపోయి టీడీపీకి ద్రోహం చేశాడని ఆరోపణ. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ముదునూరి మురళీకృష్ణరాజు పార్టీ వేరు, అజెండా వేరని విమర్శ. ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభకు ఓటేయొద్దని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుకి ఓటేయమని, వైసీపీ డబ్బుతో ఓటరుని ప్రలోభ పెట్టాడని మురళీకృష్ణరాజుపై పలువురు ఆరోపణలు వెల్లువెత్తాయి. మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పార్టీ నుంచి పొందిన పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఉంటూ పార్టీకి ఓటేయలేదని, ఎంపీ, ఎమ్మెల్యేలకు వైఎస్సార్సీపీకి పాటుపడ్డాడు. మోసపోతూనే ఉన్నారు. అతను మొన్నటి వరకు కూడా తిరిగి ఏదో మనకు చేస్తున్నాడని నమ్మకం కలిగించి చివరి నిమిషంలో, అంటే ప్రత్యేకంగా అతని దృష్టి ఏంటంటే మన సత్యప్రభ గారిని ఎమ్మెల్యేగా నెగ్గించకూడదు, అది ప్రధానమైన ఉద్దేశం. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, అతను ఆ ఢిల్లీ పిఠాపురాన్ని వర్మ గారికి సపోర్ట్ చేస్తాడు, పైన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు, కిందకొస్తే ఇక్కడ ఫ్యాన్కి సపోర్ట్ చేసి వరుపుల సుబ్బారావు సపోర్ట్ చేస్తాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ వచ్చినా అతను లాభం పొందాలి, ఇలాంటి ఉద్దేశం కలిగిన వ్యక్తి. అలాగే డబ్బుకు అమ్ముడుపోయి ప్రజల్ని మోసం చేస్తూ అతని పబ్బం గడుపుకుంటూ వచ్చిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా అధిష్టానం, అలాగే యామల కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రధానమైన శిష్యుడు ఎవరున్నారంటే, నేను శరవరం సర్పంచ్ని, పత్తిపాడు మండలం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. టీడీపీలోని పార్టీ వచ్చిన కానీ ఇదే పార్టీలో ఉన్నాను. నేను ధర్మవరం ముదునూరు మురళీరాజు అన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకునేటప్పుడు మేము అందరం వ్యతిరేకించాం. అయినా సరే కానీ మమ్మల్ని పట్టించుకోకుండా నాయకులు పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకుంటే ఓన్లీ మేడం గారికి మనకి ఓట్లు వేయించాలని చెప్పి ఆశలో మేము అందరం కూడా ఊరుకున్నాం. ఇవాళ 12వ తారీఖు రాత్రి ఈ మురళీరాజు గారు వైసీపీ వలుపుల సుబ్బారావు గారి దగ్గర, సునీల్ గారి దగ్గర ₹1 ఇచ్చుకుని మా మండలం అంతా కూడా పంచిపెట్టి మా ఊళ్ళో 4 లక్షల రూపాయలు మా ఊరు తెచ్చారు. కోతులు 4 లక్షలు తెచ్చారు, వాకిపిల్లు 2 లక్షలు తెచ్చారు, రొంపాలో 10 లక్షలు ఇచ్చారు. ఇలా ప్రతి ఊరు మండలం అంతా కూడా మురళీరాజు గారు పంపించి మేడమ్మ గారిని, వలుపుల సత్యబాబు రాజా గారిని ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. దానికి కారణం ఏంటంటే ఆవిడ ఓడిపోతే చంద్రబాబు నాయుడు వచ్చినా సరే ఆయనకి హింస చెప్తారని ఆశతో ఈ పని చేశాడు. కాబట్టి నాయకులందరూ కూడా, జిల్లా నాయకులు యలమల రామకృష్ణ గారు, అచ్చెన్నాయుడు గారు, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మేము కోరేది ఏంటంటే, పార్టీ వచ్చిన కానీ పార్టీలో ఉన్న వాళ్ళని గుర్తించకుండా నిన్నగాక మన ఎత్తురాన్ని పార్టీలో చేర్చుకున్నారంటే ఏ కారణం చేసుకున్నారో మాకు కూడా అర్థం అవ్వలేదు. ఆ మొన్న వచ్చినవాడికి జిల్లా రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చేసేసి ఈ నియోజకవర్గంలో సత్యబాబు గారు ఆనందరావు పంపించారా ఈ నాయకులందరూ? చెప్పండి. మేము ఎన్నాళ్ళు బట్టి కష్టపడ్డాం. రాజయ్య గారు ఆడిపోయినా సరే కానీ ఈ నియోజకవర్గం గురించి అలా పట్టుదలగా ఉండి మేము ఆయన కూడా ఉండి అందరూ కూడా కష్టపడి పార్టీలో ఉండి ఇంత చేస్తే మోసం చేసి మేడం గారు ఆనందరావు ప్రయత్నం చేసిన మురళీరాజు గారిని వెంటనే సస్పెండ్ చేయకపోతే చాలా ఉద్రిక్తంగా మొత్తం నియోజకవర్గం అంతా కూడా ధర్నా చేయవలసి వస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నామండి. పార్టీలో ఉంచడం వల్ల మొదటి నుంచి పార్టీకి ఎవరైతే పనిచేశారో ఇలాంటి పార్టీలో కొనసాగించడం వల్ల మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మేము ప్రత్యక్షంగా అతను ఏం చేశాడో మేము చూసాం.
కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం పార్టీలో ఉంచకూడదు. ఇలాంటి ఓసరవెల్లిని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేర్చుకోకూడదు. ఎవరో డబ్బులు తీసుకుని మనం పార్టీకి నమ్మిన వాళ్ళని మోసం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ వ్యక్తిని అధిష్టానం వెంటనే గుర్తించాలి, గుర్తించి సస్పెండ్ చేయవలసిందిగా మేము అందరం కూడా కోరుతున్నాం.